ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, వోల్టేజ్ డివైడర్ గురించి మనం నేర్చుకుందాము. వోల్టేజ్ డివైడర్ అంటే ఇప్పుడు మనకి ఒక సోర్స్ నుంచి వోల్టేజ్ అప్లై చేశాను. సోర్స్ నుంచి వోల్టేజ్ అప్లై చేసినప్పుడు ఎక్కడ R1 దగ్గర ఎంత వోల్టేజ్ డివైడ్ అవుతుంది, R2 దగ్గర మనకి ఎంత వోల్టేజ్ డివైడ్ అవుతుందో తెలుసుకోవడానికి మనం ఈ వోల్టేజ్ డివైడర్ రూల్ని మనం యూజ్ చేస్తామండి. ఇది మీకు ప్రాబ్లమ్ సాల్వేషన్లో చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, మనం ఇచ్చిన ఇన్పుట్ వోల్టేజ్ ఏమవుతుందండి, Vin = డ్రాప్ అక్రాస్ R1 అలాగే డ్రాప్ అక్రాస్ R2, ఈ రెండు కలిపితే మనకి టోటల్ వోల్టేజ్ వస్తుంది. అలాగే V అవుట్ కావాలంటే మనకి డ్రాప్ అక్రాస్ R2 అంటే వోల్టేజ్ డివైడర్లో నేను ఇక్కడ వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేస్తాను. సో దీని నుంచి Vin = I × R1 + I × R2. సో దీని నుంచి I = V/R1 + R2. అలాగే మనకి V0 ఇక్కడ R2 అక్రాస్ R2 కాబట్టి V0, సో V0 = I × R2. V అవుట్ = I × R2. అగైన్ I అంటే మనకి ఫార్ములా ఏంటండి, V/R1 + R2 ఇంటూ మళ్ళీ ఈ R2 వేస్తారు. సో V అవుట్ = ఫార్ములా ఏంటండి, V అవుట్ = టోటల్ వోల్టేజ్. ఇక్కడ V అంటే టోటల్ వోల్టేజే కదండి. సో Vin డివైడెడ్ బై R1 + R2 హోల్ ఇంటూ R2 అంటే ఏం లేదండి, వోల్టేజ్ డివైడర్ ప్రకారం మనకి ఏ రెసిస్టర్ దగ్గర అయితే మనకు వోల్టేజ్ కావాలో, సో టోటల్ వోల్టేజ్ బై టోటల్ రెసిస్టెన్స్ ఇంటూ ఆ రెసిస్టెన్స్ వేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు వోల్టేజ్ కావాలంటే సింపుల్, Vin డివైడెడ్ బై టోటల్ రెసిస్టెన్స్ ఎంత అండి, R1 + R2 ఇంటూ అక్రాస్ ఎక్కడ కావాలి, ఇక్కడ కావాలి కాబట్టి ఇంటూ R1 చేయాలన్నమాట. ఇలాగ మనకి రెసిస్టర్స్ ఉన్న సిరీస్లో రెసిస్టర్స్ ఇచ్చినప్పుడు వోల్టేజ్ డివైడర్ రూల్కి మనం ఈ విధంగా యూజ్ చేస్తామండి. ఓకే, ఇటువంటి వీడియోస్ కోసం మన వైజాగ్ టెక్ హబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.